హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో మనము ఇవాళ ఇండియన్ హిస్టరీలో భాగంగా, భారతదేశ చరిత్రలో భాగంగా మధ్యయుగ భారతదేశానికి చరిత్రకు సంబంధించినటువంటి చోళ ఎంపైర్ గురించి చూద్దాము. మనం డిస్కస్ చేసుకునేది ఇవాళ వచ్చేసి మిడివల్ ఇండియా, అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర. మధ్యయుగ చరిత్రలో ఈ చోళా డైనస్టీ అనేది ప్రధానమైనటువంటి రాజవంశం. చోళా డైనస్టీ అనేది ప్రధానమైన రాజవంశము. ఇందులో మనకి ప్రధానంగా వీళ్ళు చాలా సంవత్సరాలు పరిపాలిస్తారు. భారతదేశంలో చాలా సంవత్సరాలు పరిపాలిస్తారు. వీళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమున్నాయి, చోళా డైనస్టీ ఏ సంవత్సరంలో వచ్చింది, ఎటువంటి రాజులు ఉన్నారు, ఆ టైంలో రాజుల కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఏమున్నాయి, ప్రధానమైన సంఘటనలు ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. మొదట మనకి ఈ చోళా ఎంపైర్ అనేది ఎప్పుడు వచ్చింది? 1850 నుంచి 12, మనకి ఆల్మోస్ట్ 1279 వరకు ఈ చోళా డైనస్టీ అనేది ఉంటుంది. అయితే ఈ చోళా డైనస్టీకి సంబంధించి ప్రధానంగా మనకి సంగం యుగం అనమాట. సంగమేజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మనకి క్రీస్తు పూర్వంలో. సంగమేజ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సంగం యుగం అంటారు. సంగం యుగం అంటారు. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 200 BC. 200 BC ఈ టైంలో కూడా మనకి చోళాస్ ఉంటారు. ఈ టైంలో కూడా చోళులు ఉన్నారు. వీళ్ళని ఏమంటారంటే ప్రాచీన చోళులు అంటారు. వీళ్ళు వచ్చేసి ప్రాచీన చోళులు అంటారు, అంటే ఎర్లీ చోళాస్ అంటారు. ప్రాచీన చోళులు అంటారు. మనకి ఇంగ్లీష్లో అయితే ఎర్లీ చోళాస్ అంటారు. ఎర్లీ చోళాస్ అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఈ ఎర్లీ చోళాస్ అనేవాళ్ళు సంగం యుగంలో ఉంటారు. ఈ చోళులతో పాటుగా చేర వంశస్థులు ఉంటారు. పాండ్యులు అంటే పాండ్య వంశానికి సంబంధించిన వాళ్ళు కూడా రాజులు ఉంటారు ఈ చోళకు సంబంధించి. ఇక్కడ మనం గమనిస్తే ఈ చోళులు అనేవాళ్ళు సంగం యుగంలోనే కాకుండా మనకి పల్లవుల తర్వాత కూడా వస్తారు. పల్లవుల తర్వాత కూడా రావడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మనకి పల్లవులు తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఈ పల్లవుల తర్వాత వచ్చినటువంటి చోళులు ఏమంటారంటే లేటర్ చోళాస్ అంటారు. ఇంపీరియల్ చోళాసు అంటే తర్వాత చోళులు ఇలా పిలుస్తారు. తర్వాత చోళులు అంటే ఇంపీరియల్, లేటర్ చోళాస్ అంటారు. ఇంపీరియల్ చోళాస్ అంటారు ఇంగ్లీష్లో. ఇంపీరియల్ చోళాస్ అని చెప్పేసి వీళ్ళనైతే పిలుస్తారనమాట. ఇలా మనకి రెండు రకాలుగా చోళులు అయితే ఉంటారనమాట. అయితే ఈ పల్లవుల దగ్గర ఈ చోళులు అనేవాళ్ళు ఫ్యూడేటరీస్గా పనిచేస్తుంటారు, అంటే సామంత రాజులుగా పనిచేస్తూ ఉంటారు. తర్వాత పల్లవ సామ్రాజ్యం తర్వాత వీళ్ళు కొత్త రాజ్యాన్ని తీసుకొస్తారు చోళులు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం చోళ సామ్రాజ్యానికి సంబంధించి. మామూలుగా చోళాస్ రిమైండర్స్ సబ్ఆర్డినేట్స్ టు ది పల్లవాసు ఇన్ ది కావేరీ రీజన్. అంటే మనకి సంఘం తర్వాత మనం చెప్పుకున్నటువంటి ఈ సంఘయుగం తర్వాత చోళులు ఈ పల్లవుల యొక్క పల్లవులకు సంబంధించినటువంటి సామంతులుగా పనిచేస్తారు. పల్లవులు సామంతులుగా ఈ చోళులు అయితే పనిచేస్తారు. తర్వాత కొత్త రాజ్యాన్ని ఏర్పరుస్తారు. తర్వాత కొత్త రాజ్యాన్ని తీసుకొస్తారు. ఈ కొత్త రాజ్యం అనేదాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? ఏ ప్రాంతంలో తీసుకొచ్చారంటే కావేరీ డెల్టా. కావేరీ మైదాన ప్రాంతంలో. కావేరీ మైదాన ప్రాంతంలో వీళ్ళు కొత్త రాజ్యాన్ని తీసుకొస్తారు. మళ్ళీ చోళ రాజ్యాన్ని తీసుకొస్తారు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? సంగం యుగంలో ఉన్నటువంటి చోళుల యొక్క కంటిన్యూషన్ అనేది మధ్యలో ఆగిపోయింది. మధ్యలో వాళ్ళు రాజులుగా లేరు, పల్లవుల యొక్క సామంతులుగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పల్లవుల తర్వాత వీళ్ళు కొత్త రాజ్యాన్ని ఏర్పరిచారు. కొత్త రాజ్యాన్ని అయితే ఏర్పరచడం అయితే జరిగిందనమాట. ఇలా వీళ్ళని ఏమంటారు? ఇంపీరియల్ చోళాస్ అంటారు, లేటర్ చోళాస్ అని పిలుస్తారు. పల్లవుల తర్వాత వచ్చినటువంటి చోళుల్ని. ఇంతవరకు అర్థమైంది కదా? అయితే ఈ పల్లవుల తర్వాత వచ్చినటువంటి చోళుల్ని ఇంపీరియల్ చోళాసు, తర్వాత చోళులు, లేటర్ చోళాసు, మళ్ళీ చోళులు అని చెప్పేసి పిలుస్తారు. ఈ టైంలో ఎవరు తీసుకొచ్చారంటే విజయాలయ. విజయాలయ కాంకరింగ్ ది కావేరీ డెల్టా ఫ్రమ్ ది ముత్తయార్. అంటే మనకి ఇక్కడ ఒక ఉంటాడు అనమాట, అతను వచ్చేసి ముత్తరయార్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. ఇతన్ని ఓడించి ముత్తరయార్స్ అనే ఒక వంశం అనమాట ఇది. ఈ వంశాన్ని ఓడించి విజయాలయ, కాబట్టి మళ్ళీ చోళుని తీసుకొచ్చినటువంటి రాజు ఎవరంటే విజయాలయ. విజయాలయ 850 CEలో కామన్ ఎరా క్రీస్తకం 850 సంవత్సరంలో విజయాలయ మళ్ళీ చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కొత్త చోళ సామ్రాజ్యాన్ని స్థాపించడం అయితే జరుగుతుంది.
కాబట్టి ఎప్పుడో మనకి బీసీ కాలంలో క్రీస్తుపురం సంగయంలో ఉన్నటువంటి ఈ చోళులు ఒక కంటిన్యూషన్ అనేది మళ్ళీ ఇప్పుడనమాట విజయాలయ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వంశాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విజయాలయ ఎవరంటే ఫౌండర్ ఆఫ్ ది లేటర్ చోళాస్. సో ఫౌండర్ ఆఫ్ ది లేటర్ చోళాస్ ఎంపైర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే మళ్ళీ చోళుల సామ్రాజ్య స్థాపకుడు. సో ఎవరంటే విజయాలయ. సో ఇంతవరకు అర్థమైంది కదా. అయితే చోళులు అనేవాళ్ళు వీళ్ళు కేవలం తమిళనాడు ప్రాంతానికే చెందిన వాళ్ళు కాదు. అంటే తమిళనాడు ప్రాంతానికి చెందినప్పటికీ వీళ్ళ సామ్రాజ్యం అనేది విదేశాల్లో కూడా విస్తరించిందనమాట. మనం ప్రధానంగా ఇక్కడ చూడండి, వీళ్ళు తమిళనాడులోని తంజావూరు, సో ఈ ప్రాంతంలో ఉంటారు. ఇక్కడ నుంచి తంజావూరు నుంచి మొత్తం ఇండోనేషియా, మలేషియా, సింగపూరు, నెక్స్ట్ మనకి ఇంతవరకు అనమాట. ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది మీకు, పింక్ కలరు బ్లూ కలర్. అంటే బ్లూ కలర్లో ఉండేది వాళ్ళకు సొంత రాజ్యము, పింక్ కలర్లో ఉండేదంతా కూడా వాళ్ళు జయించినటువంటి రాజ్యం. కాబట్టి చోళ సామ్రాజ్యం అనేది ఒక తమిళనాడు ప్రాంతానికే కాకుండా ఆంధ్ర ప్రాంతము, శ్రీలంక, థాయిలాండు, మలేషియా, సింగపూరు, ఇండోనేషియా, బోర్నియో, ఈ దేశాల మొత్తాన్ని కూడా వీళ్ళు జయించారు అప్పట్లో చోళులు అనేవాళ్ళు. అయితే ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు అర్థమైంది కదా. మలిచోళుల యొక్క సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే విజయాలయ. సో వీళ్ళకి సంబంధించిన రాజుల గురించి చూద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఇంపార్టెంట్ రూలర్స్. సో ఇంపార్టెంట్ రూలర్స్ అంటే ముఖ్యమైన పాలకులు ఎవరున్నారు. సో ముఖ్యమైన పాలకులు అంటే చోళ సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి పాలకులు ఎవరున్నారో చూద్దాం. సో పాలకులు ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట. సో పాలకులు ఎవరున్నారు, ఇందులో మొట్టమొదటి రాజు వచ్చేసి ఎవరంటే విజయాలయ చోళ. సో విజయాలయ చోళ. సో ఎవరంటే విజయాలయ. సో విజయాలయ చోళ. సో విజయాలయ చోళ యొక్క పరిపాలన కాలము 848 నుంచి 871. అంటే మనకి 850 నుంచి 871 వరకు అని చెప్తుంటారు చరిత్రకారులు. సో ఇంతవరకు విజయాలయ చోళ ఈ చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే ఇతను ఎవరు, విజయాలయ చోళ ఫౌండర్ ఆఫ్ ది ఇంపీరియల్ చోళ ఎంపైర్ అనమాట. అంటే మలి చోళులు అంటే పల్లవుల తర్వాత మళ్ళీ రాజ్యానికి వచ్చారు కదా, ఈ మలి చోళుల సామ్రాజ్య స్థాపకుడు. కాబట్టి మలి చోళుల సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే ఈ విజయాలయ చోళ అనమాట. సో మలి చోళుల సామ్రాజ్య స్థాపకుడు విజయాలయ చోళ. ఇతను ఏం చేశారంటే ఈ పల్లవుల కాలంలో, పల్లవుల తర్వాత ఈ కావేరీ నది ప్రాంతాన్ని ముత్తయ్యరాయలు అని చెప్పేసి ఒక వంశం పరిపాలిస్తూ ఉంటుంది. చిన్న వంశం అనమాట అది. వాళ్ళని ఓడించి అక్కడి నుంచి కావేరీ నది మైదాన ప్రాంతం మొత్తం కూడా విజయాలయ ఆక్రమించి జయించి తంజావూరుని రాజధాని చేసుకొని రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి మన విజయాలయ చోళని ఏమని పిలుస్తామంటే మలిచోళుల సామ్రాజ్య స్థాపకుడు, ద ఫౌండర్ ఆఫ్ ది ఇంపీరియల్ చోళ ఎంపైర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ఈయన విజయాలయ చోళ అనమాట. సో ఇక్కడ కనిపించే కింగే విజయాలయ చోళ. అయితే ఈయన ఇక్కడ చూడండి, హీ క్యాప్చర్డ్ తంజావూర్ ఫ్రమ్ ది ముత్తరయార్స్ ఇన్ 815 AD అండ్ బిల్ట్ ఏ టెంపుల్ ఆఫ్ దుర్గా. ఈ విజయాలయ చోళ ఏం చేశారంటే, విజయాలయ చోళ ఈ ముత్తరయార్స్ అనమాట, సో ముత్తరయార్లు అని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి రాజ్యం మొత్తం కూడా ఆక్రమించుకొని ఇక్కడి నుంచి ఒక దుర్గా టెంపుల్ కూడా నిర్మించాడు. ఎందుకంటే వాళ్ళు ఓడించాడు కదా, వాళ్ళు ఓడించిన తర్వాత దానికి గుర్తుగా ఒక దుర్గా ఆలయాన్ని కూడా నిర్మించాడు అనమాట. ఒక దుర్గా ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. సో కాబట్టి అప్పట్లో రాజులు ఏదైనా ఒక సామ్రాజ్యం మీద జయించిన తర్వాత వాళ్ళు ఆ విజయానికి గుర్తుగా కొన్ని శాసనాలు కావచ్చు, కొన్ని కాయిన్స్ మీద చిహ్నాలు కావచ్చు, ఇంకా కొన్ని విజయ స్తంభాలు కావచ్చు, విక్టరీ పిల్లర్స్ కావచ్చు, కొన్ని టెంపుల్స్ నిర్మించేవాళ్ళు. అందులో భాగంగానే ఈ విజయాలయ చోళ ముత్తరాయణని ఓడించిన తర్వాత ఒక దుర్గా ఆలయాన్ని అయితే నిర్మించడం జరుగుతుంది. తర్వాత ఈయన ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఈ బిల్ట్ ఏ తంజావూరు నగరాన్ని కూడా నియమిస్తాడు. సో తంజావూరు నగరంని నిర్మించడం జరుగుతుంది. ఈ తంజావూరు నగరాన్ని నిర్మించి 850లో చూడండి, ఎప్పుడంటే 850 ఇతను ముత్తరాయణల మీద ఎప్పుడు గెలిచాడు, 815 ADలో గెలిచాడు CEలో. ఇప్పుడు 850 CEలో రాజధాని నిర్మిస్తాడు. సో రాజధాని వచ్చేసి తంజావూరు. సో కాబట్టి ఇక్కడ రాజధాని, సో మలిచోళుల యొక్క రాజధాని ఏంటంటే తంజావూరు నగరం అన్నమాట.
కాబట్టి ఈ విధంగా విజయాలయ చోళ ఈ యొక్క చోళ సామ్రాజ్యాన్ని స్థాపించి దానికి తంజావూరుని రాజధానిగా చేసి పరిపాలించడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి 850 నుంచి ఆల్మోస్ట్ 850 నుంచి తంజావూరు అనేది రాజధానిగా ఉంటుంది. సో కాబట్టి చోళుల యొక్క రాజధాని ఏదంటే తంజావూరు అనమాట. సో ఇదంతా కూడా మనకి కావేరీ నది యొక్క పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి సోర్సెస్ అంటే ఆధారాలు. సో ఆధారాలు. సో ఇప్పటివరకు మనము చోళులు ఉన్నారు, విజయాలయ చోళ బలిచోళ సామ్రాజ్య స్థాపన చేశాడు, ఆయన దుర్గా ఆలయాన్ని నిర్మించాడు, తంజావూరు నగరాన్ని నిర్మించాడని మనం చెప్పుకున్నాం. కానీ ఏంటి ఆధారాలు ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి కదా. ఈ ఆధారాలు ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రధానంగా చోళులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయంటే, ఒకటి కన్యాకుమారి ఇన్స్క్రిప్షన్. సో కన్యాకుమారి ఇన్స్క్రిప్షన్ మెన్షన్ ది రెనోవేషన్ ఆఫ్ ది సిటీ ఆఫ్ తంజావూరు బై విజయాలయ. అంటే ఈ విజయాలయ చోళకు సంబంధించి ప్రధానంగా ఏదైనా ఆధారం ఉందా అంటే అది కన్యాకుమారి శాసనం. సో కాబట్టి ఏ శాసనం అంటే కన్యాకుమారి. ఈ కన్యాకుమారి శాసనం ప్రకారము ఏం చెప్తుంది, ఈ శాసనం ఏం చెప్తుందంటే విజయాలయ చోళ అనే రాజు, సో చోళ వంశానికి సంబంధించినటువంటి విజయాలయ చోళ అనే రాజు ఈ తంజావూరు నగరాన్ని నిర్మించాడు. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ తంజావూరు నగరాన్ని నిర్మించడం జరిగింది. సో హీ బిల్డ్ ది తంజావూరు సిటీ అకార్డింగ్ టు ది కన్యాకుమారి ఇన్స్క్రిప్షన్. సో కన్యాకుమారి శాసనం ప్రకారము విజయాలయ చోళ ఈ తంజావూరు నగరాన్ని నిర్మించాడని చెప్పేసి మనకు ఆధారం ఉంది. సో ఇటువంటి ఆధారాలు ఉన్నాయి చోళ సామ్రాజ్యానికి సంబంధించి. కాబట్టి ఈ మలిచోళ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే విజయాలయ చోళ అనమాట. ఆయన ఎవరిని ఓడించి ఈ రాజ్యాన్ని స్థాపించారంటే ముత్తరయారని. అర్థమైంది కదా. సో ఇట్లా తర్వాత మనం గమనిస్తే నెక్స్ట్ రాజులు అనమాట. ఈ చోళ సామ్రాజ్యంలో ఉన్నటువంటి తర్వాత రాజులు ఎవరున్నారు, విజయాలయ తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరంటే ఆదిత్య చోళ. సో నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఎవరంటే ఆదిత్య చోళ. సో ఆదిత్య చోళుడు. సో ఈ ఆదిత్య చోళుడు మనకి 871 నుంచి 907 వరకు క్రీస్తు శకం అనమాట పరిపాలించడం జరిగింది చోళ సామ్రాజ్యంలో భాగంగా. ఇక్కడ మనం గమనిస్తే హీ ఎండెడ్ ది పల్లవ కింగ్డమ్ సో బై డిఫీటింగ్ ది అపరాజిత. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రధానంగా ఈ ముత్తరయాల నుంచి ఒక చోళ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఇది చోళ ఎంపైర్. సో ఇది చోళ సామ్రాజ్యం. ఇక్కడ వీళ్ళకి పల్లవ సామ్రాజ్యం కూడా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ పల్లవ సామ్రాజ్యం కూడా ఉన్నది. కాకపోతే ఈ పల్లవ సామ్రాజ్యంలో రాజులందరూ కూడా బలహీనులు, చాలా చిన్న రాజులు అనమాట, బలవంతమైన రాజులు లేరు. ఇప్పుడు ఆదిత్య చోళుడు ఏం ఆలోచిస్తాడంటే ఇది మనకి ఒక మంచి అదును, పల్లవ సామ్రాజ్యంలో రాజులంతా చాలా బలహీనంగా ఉన్నారు, ఇప్పుడు మనం పల్లవ సామ్రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకుందాము అనే భావనతో ఆదిత్య చోళుడు ఆలోచిస్తాడు. ఆలోచించి పల్లవ సామ్రాజ్యం మీద దాడి చేస్తాడు. ఇక్కడ మనకి ఇమేజ్లు కనిపిస్తున్నారు చూడండి, ఇక్కడ ఇమేజ్లు కనిపించాయనే ఆదిత్య చోళుడు. సో ఈ ఆదిత్య చోళుడు ఏం చేస్తాడంటే పల్లవ రాజు అయినటువంటి అపరిజితుడు. సో ఇక్కడ పల్లవ రాజు ఎవరంటే అపరిజితుడు. సో ఈ టైంలో పల్లవ రాజు ఎవరంటే అపరిజితుడు. సో పల్లవ రాజు అయినటువంటి అపరిజితుడిని ఓడించి ఎవరు ఆదిత్య చోళుడు గెలుస్తాడు, ఇతను ఓడిపోతాడు. ఈ తొండై మండలం, సో ఇక్కడ చూడండి తొండై మండలం అంటారు. సో తొండై మండలం అంటే ఈ తమిళనాడు ప్రాంతంలో ఉండేదన్నమాట మొత్తం. ఈ తొండై మండలం మొత్తాన్ని కూడా దేంట్లో కలుపుతాడు, చోళ సామ్రాజ్యంలో కలుపుతాడు. సో కాబట్టి ఆదిత్య చోళుడు ఏం చేశాడు, విజయాలయ చోళ స్థాపించినటువంటి చోళ సామ్రాజ్యాన్ని విస్తరణ చేశాడు. ఏ విధంగా, పల్లవ వంశంలో ఉన్నటువంటి చివరి రాజు అయినటువంటి అపరిజితుడిని ఓడించి మొత్తం పల్లవ సామ్రాజ్యాన్ని అంతం చేస్తాడు. పల్లవ సామ్రాజ్యాన్ని అంతం చేసి ఈ యొక్క పల్లవ సామ్రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో కలిపేశాడు. ఎవరు, ఈ యొక్క ఆదిత్య చోళుడు. కాబట్టి ఇక నుంచి పల్లవ సామ్రాజ్యం అనేది లేదనమాట. కాబట్టి పల్లవ సామ్రాజ్యాన్ని ఎవరు అంతం చేశారంటే ఆదిత్య చోళుడు అనమాట. కాబట్టి ఇప్పుడు పల్లవ సామ్రాజ్యం మొత్తం కూడా ఈ యొక్క చోళ సామ్రాజ్యంలో కలిసిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా చోళ సామ్రాజ్యమే. ఓకేనా. ఇక్కడ చూడండి, హీ మెయింటైన్ ది కార్డ్ రిలేషన్స్ విత్ ది చేరాసు. అయితే ఇక్కడ అనూహ్యమైన సంఘటన ఏంటంటే చేరవంశం. సో చేరవంశం అనే వాళ్ళు వీళ్ళు కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. సో కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు అంటే కేరళ తమిళనాడు బోర్డర్లో. ఈ చేరవంశంతో మంచి సంబంధాలు పెట్టుకుంటాడు, సత్సంబంధాలు ఉంటాయి. ఎవరెవరికి, ఆదిత్య చోళుడికి చేరవంశ రాజులకు మధ్య
మంచి సంబంధాలు అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా చోళ సామ్రాజ్యాన్ని ఆదిత్య చోళుడు విస్తరణ చేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ ఆదిత్య చోళుడు తర్వాత వచ్చే రాజు వచ్చేసి పరాంటక చోళ. మొదటి పరాంటక చోళుడు. సో మొదట పరాంటక చోళుడు. సో పరాంటక చోళుడు. సో ఈ పరాంటక చోళుడు 907 నుంచి 955 వరకు ఉంటాడు. సో 907 నుంచి 955 వరకు ఈ పరాంటక చోళుడు అయితే ఉంటాడనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం. హీ అజ్యూమ్డ్ టైటిల్ ఆఫ్ ది మదురై కొండ ఆఫ్టర్ ది క్యాప్చరింగ్ పాండ్యా క్యాపిటల్ మదురై. సో ఇక్కడ కూడా మనకి ఆదిత్య చోళుడు కాలంలో మొత్తం పల్లవ సామ్రాజ్యాన్నే చోళ సామ్రాజ్యంలో కలిపేశాడు యుద్ధం చేసి అపరిచితులను ఓడించి. ఇలానే ఈ పరాంటక చోళుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క పాండ్య వంశంలో ఉన్నటువంటి రాజును ఓడించి పాండ్య వంశం యొక్క రాజధాని అయినటువంటి మదురైని జయిస్తాడు. అందుకే ఇతనికి మదురై కొండ అనే బిరుదు వస్తుంది. కాబట్టి పరాంటక చోళ యొక్క బిరుదు ఏంటి? సో టైటిల్ ఆఫ్ ది పరాంటక చోళ వాజ్ మదురై కొండ. సో మదురై కొండ. సో కొండ అంటే జయించిన వాడు. సో ఏ ప్రాంతాన్ని గెలిస్తే అలా కొండ అని పిలుస్తారు. వాతాపి కొండ, గంగై కొండ, మదురై కొండ ఇలా ఉంటాయన్నమాట పేర్లు. సో అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే పాండ్యుల యొక్క రాజధానిని, సో కాబట్టి మదురై అనేది ఏంటి? పాండ్య వంశ, సో పాండ్య రాజ్య రాజధాని. సో పాండ్య రాజ్య రాజధాని అయినటువంటి మదురైని గెలుస్తాడు. ఎవరు? ఈ యొక్క పరాంటక చోళుడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇతనే పరాంటక చోళుడు అనమాట. ఇక్కడ మీరు ఇమేజ్లో చూసే అతనే పరాంటక చోళుడు. ఇతనేం చేస్తాడంటే ఈ యొక్క పాండ్య వంశంలో ఉన్నటువంటి రాజధాని, వాళ్ళ సామ్రాజ్య రాజధాని అయినటువంటి మదురై నగరాన్ని జయించి చోళ సామ్రాజ్యంలో కలుపుతాడు. అందువల్ల అతనికి ఏ బిరుదు వస్తుంది? మదురై కొండ అనే బిరుదు అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొకటి చూడండి, ఉత్తిరమేరూరు. సో ఉత్తిరమేరూరు ఇన్స్క్రిప్షన్ బిలాంగ్స్ టు ది రీజన్ విచ్ గివ్స్ ది డీటెయిల్ అకౌంట్ ఆఫ్ ది విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ది చోళాసు. సాధారణంగా మనం చరిత్ర చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కరు వినే ఉంటారు, చోళ సామ్రాజ్యంలో గ్రామ పరిపాలన వ్యవస్థ అనేది అత్యున్నతమైన స్థాయిలో ఉండేది. అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది వీళ్ళే తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని చోళ్ళే తీసుకొచ్చారని చెప్పేసి మనం వింటూ ఉంటాం. దానికి ప్రధానమైన ఆధారం ఏంటంటే ఈ ఉత్తిరమేరూరు ఇన్స్క్రిప్షన్ అనమాట. సో ఇది లాస్ట్ టైము మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా వెళ్ళారు. తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ ఉత్తిరమేరూరు శాసనాన్ని ఆయన విజిట్ చేశారనమాట. సో అంత గొప్పది ఈ శాసనం. కాబట్టి ఈ శాసనం పేరేంటి? ఉత్తిరమేరూరు. ఉత్తిరమేరూరు. సో ఉత్తిరమేరూరు శాసనం. కాబట్టి ఈ ఉత్తిరమేరూరు శాసనం దేని గురించి చెప్తుంది? గ్రామ పరిపాలన వ్యవస్థ. సో గ్రామ పరిపాలన వ్యవస్థ. సో గ్రామ పరిపాలన వ్యవస్థ గురించి చెప్తుంది. అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్. సో విలేజ్ అడ్మినిస్ట్రేషన్, స్థానిక సంస్థల స్వపరిపాలన అనేది ఎలా ఉన్నదని చెప్పేసి ఈ ఉత్తిరమేరూరు శాసనం చెప్తుంది. ఈ శాసనాన్ని ఎవరు వేయించారంటే పరాంటక చోళుడు. పరాంటక చోళుడు ఈ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనాన్ని వేయించడం జరుగుతుంది. అలానే ఈ శాసనంలోనే ఈ గ్రామ పరిపాలన వ్యవస్థ గురించి అయితే ప్రస్తావించబడింది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? కాబట్టి మనకి విజయాలయ చోళుడు తర్వాత ఆదిత్య చోళుడు వచ్చాడు, రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత పరాంటక చోళుడు వచ్చాడు, ఇంకా పెద్ద రాజ్యాన్ని విస్తరించాడు. ఇక్కడ పల్లవ సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. ఎవరు? ఆదిత్య చోళుడు. సో ఆదిత్య చోళుడు ఆల్మోస్ట్ మొత్తం పల్లవ వంశాన్నే అంతం చేయడం జరిగింది అపరిచితులను ఓడించి. ఇక్కడ మదురై. సో మదురై అంటే పాండ్య వంశ రాజధాని, అంటే పాండ్య సామ్రాజ్య రాజధాని. పాండ్యుల యొక్క రాజధానిని కూడా జయించాడు. ఎవరు? పరాంటక చోళుడు. అందుకే మదురై కొండ అనే బిరుదు పొందాడనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా? ఇలా చోళుడు అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తారు. సో మనకి పరాంటక చోళుడు టైంలోనే కొన్ని యుద్ధాలు జరుగుతాయి అనమాట. కొన్ని బ్యాటిల్స్ అనేవి జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఇవి. సో బ్యాటిల్స్ అనమాట, వరుస యుద్ధాలు జరుగుతాయి. ఎవరి టైంలో? ఈ పరాంటక చోళుడు టైంలో. సో ఈ బ్యాటిల్స్ ఏమన్నాయి చూద్దాం. సో ఈ బ్యాటిల్స్లో ప్రధానంగా మనం చూస్తే మొట్టమొదటిది బ్యాటిల్ ఆఫ్ వేలూరు అనమాట. సో వేలూరి యుద్ధం. సో వేలూరి యుద్ధం జరుగుతుంది. సో వేలూరి యుద్ధం అనేది జరుగుతుంది. సో ఈ వేలూరి యుద్ధం అనేది ఎవరెవరు జరిగిందంటే పాండ్య వంశం రూలర్ అయినటువంటి రాజసింహ, రెండవ రాజసింహుడు అండ్ కసబా 5 ఆఫ్ ది సిలోన్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ వెల్లూరు అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ వెల్లూరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ వేలూరు యుద్ధం ఎవరో జరిగిందంటే ఒకటి పరాంటక చోళ. సో ఒకవైపు పరాంటక చోళుడు. సో ఒకవైపు పరాంటక చోళుడు. సో ఇంకో వైపు ఎవరంటే
సో ఈ సైడ్ వచ్చేసి పాండ్య వంశానికి సంబంధించినటువంటి రాజసింహ, పాండ్య వంశానికి సంబంధించినటువంటి రాజసింహ 2, అలానే శ్రీలంక రాజు అయినటువంటి కసఫా 5, కసఫా 5 అనమాట. ఇక్కడ మనకి రాజసింహ ఎవరు? పాండ్య వంశానికి చెందిన రాజు. సో పాండ్య వంశానికి చెందిన రాజు. ఇక్కడ ఎవరు? ఇతను శ్రీలంక అనమాట, సిలోను, శ్రీలంకకు సంబంధించినటువంటి రాజు. సో వీళ్ళిద్దరూ కూటమిగా పరాంటక చోళుడు ఒకవైపు ఉండి యుద్ధం చేస్తారు. చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, బేకరి యుద్ధం అనేది జరుగుతుంది ఇక్కడ. అయితే ఈ యుద్ధంలో పరాంటక చోళ యొక్క సైన్యం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అత్యంత శక్తివంతంగా ఉంటుంది. అందువల్ల పరాంటక చోళ యొక్క సైన్యం అనేది వాళ్ళ కూటమితో వచ్చినటువంటి సైన్యం మొత్తాన్ని కూడా చిత్తుగా ఓడించింది. సో ఓడించడంతో ఈ యొక్క పరాంటక చోళుడు ఏం చేశాడు? బ్యాటిల్ ఆఫ్ వేలూరు యుద్ధంలో పరాంటక చోళ గెలిచాడు, వీళ్ళు ఓడిపోయారు. ఓకేనా? సో ఇలా అనమాట. తర్వాత మళ్ళీ ఇంకో యుద్ధం జరుగుతుంది, అదే వల్లాల యుద్ధం. సో వల్లాల యుద్ధం అనమాట, బ్యాటిల్ ఆఫ్ వల్లాల అంటారు. సో బ్యాటిల్ ఆఫ్ వల్లాల అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ వెల్లూరు, ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ వల్లాల. ఈ వల్లాల యుద్ధం కూడా సేమ్ ఎవరైనా జరిగింది? పరాంటక చోళ. ఒకవైపు పరాంటక చోళ, సో ఒకవైపు పరాంటక చోళుడు. సో ఇంకో వైపు వచ్చేసి రాష్ట్రకూట రూలర్ అనమాట, కృష్ణా 3, 3వ కృష్ణుడు అంటాం. సో 3వ కృష్ణుడు ఏ వంశానికి చెందినవాడు అంటే రాష్ట్రకూట. సో రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి 3వ కృష్ణ అనమాట. సో వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది, చాలా భీకర యుద్ధం జరుగుతుంది. సో ఈ భీకర యుద్ధంలో, ఇక్కడ జరిగినటువంటి భీకర యుద్ధంలో ఇక్కడ కూడా కృష్ణ ఇక్కడ ఓడిపోతాడు. సో పరాంటక చోళుడే గెలుస్తాడు. కాబట్టి వేలూరు యుద్ధంలో పరాంటక చోళుడే గెలిచాడు. సో ఇప్పుడు వల్లాల యుద్ధంలో కూడా పరాంటక చోళుడే గెలుస్తాడు. సో తర్వాత యుద్ధం వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ తక్కోలం. సో తక్కోలం యుద్ధం అనమాట, తక్కోలం యుద్ధం. ఈసారి జరిగే యుద్ధం వచ్చేసి తక్కోలం యుద్ధం. ఈసారి జరిగేది తక్కోల యుద్ధం అనమాట. అయితే ఈ యుద్ధంలో ఓడిపోతాడు పరాంటక చోళుడు. సో ఈ యుద్ధంలో ఎవరెవరు జరుగుతుందంటే పరాంటక చోళ. సో పరాంటక చోళుడికి ఇక్కడ జరిగే యుద్ధం, పరాంటక చోళుడికి వర్సెస్ రాష్ట్రకూటకు సంబంధించి. సో రాష్ట్రకూటకు సంబంధించినటువంటి రాష్ట్రకూట రూలర్స్కి, సో రాష్ట్రకూటులు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. సో పరాంటక చోళుడికి అలానే రాష్ట్రకూటుల మధ్య అతిపెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పరాంటక చోళుడు ఓడిపోతాడు. సో పరాంటక చోళుడు ఓడిపోతాడు, రాష్ట్రకూటులు గెలుస్తారు. అలానే పరాంటక చోళ యొక్క కొడుకు అనమాట. సో పరాంటక చోళ యొక్క కొడుకు అయినటువంటి పెద్ద కొడుకు అయినటువంటి రాజాదిత్య. సో ఇతని పేరు వచ్చేసి రాజాదిత్య. సో రాజాదిత్యుడు కూడా చనిపోతాడు. సో రాజాదిత్యుడు కూడా యుద్ధంలో చనిపోతాడు. కాబట్టి పరాంటక చోళుడు ఇన్ని పెద్ద యుద్ధాలు చేశాడనమాట. సో వరుస యుద్ధాలు చేశాడు, చోళ సామ్రాజ్యం కోసం వరుస యుద్ధాలు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వేలూరు యుద్ధంలో గెలిచాడు, సో వల్లాల యుద్ధంలో గెలిచాడు. కానీ బ్యాటిల్ ఆఫ్ తక్కోలం యుద్ధంలో మాత్రం రాష్ట్రకూట పాలకులు ఈ పరాంటక చోళుడిని ఓడిస్తారు. ఓడించడమే కాకుండా తన యొక్క కొడుకు అయినటువంటి రాజాదిత్యుడు కూడా యుద్ధంలో చనిపోతాడు. సో కాబట్టి ఈ పరాంటక చోళ యొక్క యుద్ధాలు అనేవి ఈ విధంగా చరిత్రలో జరిగాయి, మధ్యయుగ భారతదేశ చరిత్రలో, మన దక్షిణ భారతదేశంలో. సో ఇది పరాంటక చోళకు సంబంధించినటువంటి